ఏం చెప్తాడో మరి. సమయం లేదంటుంది కాబట్టి సో నేను కూడా మరొకటి ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే అతిథులుగా విచ్చేసినటువంటి మా యొక్క తొలి పుస్తకం నా టీం మనలో మనం గ్రూప్ నా యొక్క మిత్రుల యొక్క నా యొక్క పుస్తకాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా యొక్క తొలి పుస్తకాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అతిథులకి మరియు ఎందరో కవులుగా తీర్చిదిద్దినటువంటి రాధాకృష్ణ మేడం గారికి, అలాగే ప్రతిభావంతుల్ని గుర్తించి వారిని సన్మానించి ప్రోత్సహించే మన యొక్క మురళీమోహన్ రాజు గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కవులకు పెద్దలకి బంధుమిత్రులకి అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క పుస్తకం ఆకాశంలో బ్రహ్మ భూలోకంలో అమ్మ, బ్రహ్మకు అమ్మకు పోటీ నడుమన నారదుడే సాక్షి. ఈ యొక్క పుస్తకం ఏంటి అంటే, ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే కన్న వాళ్ళకు కూడా పిడికెడు మెతుకులు పెట్టడానికి మనసు రానటువంటి మనుషులుగా మారిపోయారు ఈ సమాజంలో. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. నేను గణేశుడి విగ్రహాన్ని తయారు చేయడం చూశాను, దుర్గామాత విగ్రహాన్ని చేయడం చూశాను, దేవుళ్ళ విగ్రహాలు తయారు చేయడం ఎన్నో చూశాను. కానీ మనిషిని తయారు చేయడం తల్లి గర్భంలో ఎవరైనా చూశారు? ఒక తల్లి గర్భంలో ఈ మనిషి పుట్టడాన్ని ఎవరూ చూడలేదు. అనువంత జీవంతో ఆడ తనుగున చేరి మాసాలు గడవంగా మాంసంతో పెరిగి ఆ తల్లి శోకించే కన్నీటి క్షణమున పుడమిపై పుట్టెరా మనుషుడా నీ జన్మ. అలాంటి తల్లిదండ్రులు ఈరోజు నడివీధుల్లో వేస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం? జాడలేని జాడలైపోతున్న జాడల గుర్తులం మనం. ఈరోజు మనం మనుషులుగా ఉన్న రేపు మనం కూడా కనుమరుగైపోతాం. కానీ మనం కనుమరుగైపోతూ ఉన్న కూడా మన జాడల్ని మన వంశోద్ధారకుల్ని వదిలేసిపోతున్నాం. కానీ ఈరోజు మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం? అమ్మమ్మ వస్తుంది అని అంటే ప్రేమగా చూడు, నాన్నమ్మ వస్తుందంటే చిరాగ్గా చూడు. ఇక్కడ చనిపోయినటువంటి శవాలను పట్టుకొని కూడా రీల్స్ తీస్తూ ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. కానీ అదే భార్య భర్తలు ఇంట్లో ఉన్న వాళ్ళు అమ్మమ్మ నాన్నమ్మ అనేవాళ్ళు ఈ అమ్మమ్మ నాన్నమ్మ కలిస్తేనే, తాతయ్యలు వీళ్ళు కలిస్తేనే మీ అమ్మ నేను కలిసాము, మీ అమ్మ నేను కలిస్తేనే ఈ పొడిమి పైన మీరు పుట్టారమ్మా అని చెప్పేసి పిల్లలకు మాత్రం ఒక మాట చెప్పి ఒక రీల్ తీయలేకపోతున్నారు. మన సమాజంలో ఈరోజు తల్లిదండ్రులు ఆకలి కేకలతో చచ్చిపోతున్నారు, అనాథల్లా చచ్చిపోతున్నారు. ఆస్తి సంపాదిస్తేనే అమ్మ నాన్న అని చెప్పేసి అంటున్నారు. ఈ ఆస్తి అనేది ఉంది, మన జేబులో డబ్బు ఉంది, వేరే డబ్బులు జేబులో ఉన్నాయి, నిగనిగల వెండి మెరిసే బంగారం ఒంటిపై ఉంది, రంగురంగుల బిల్డింగులు కట్టుకొని ఉన్నాను. కానీ మనిషి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు పోయిన నాడు గాలేస్తే గగనానికైనా పచ్చనోటి ఎగిరిపోగలదే కానీ నువ్వు పోయావని తోడు రాదు. నిగనిగల వెండి మెరిసే బంగారం నీ ఒంటిపైన ఉన్నా నువ్వు పోయావని అనుబంతైనా కరిగిపోదు. మిద్దె మేడల రంగుల బిల్డింగులు కట్టి నువ్వు ఎంత అంగరంగ వైభవంగా జీవించినా అందులో ఒక్క మట్టి పెళ్ళైనా నీకు తోడు రాదు. మరో మనిషి వస్తాడు నిన్ను మోయడానికి. నువ్వు చచ్చినాడు తల్లడిల్లేది కూడా అయిన వాళ్ళే. ఈ కథలో నేనేం చెప్పానంటే, కన్న కొడుకు తలరాతని తల్లే రాసేలా చేస్తాడు బ్రహ్మదేవుడు. తన కొడుకు రాతని తానే రాస్తుందని తెలియక రాస్తుంది. కానీ చివరికి ఆ తల్లి చనిపోతుంది అన్ని త్యాగాలు చేసి. అప్పుడు బ్రహ్మదేవుడితో నారద మహర్షి అంటాడు, బ్రహ్మ నీపైన ఈ తల్లి గెలిచిందయ్యా, మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అంటే, నీకేం వరం కావాలో కోరుకో అని అంటుంది. కానీ ఆ తల్లి ఏమంటుందంటే, సరే నేను కోరుకుంటాను స్వామి, ఈ జన్మలో జరిగిన గతం నాకు మరు జన్మలో మర్చిపోకుండా అంటుంది. అనగానే నారద మహర్షి తులసి అనగానే అప్పుడు ఏమంటాడంటే బ్రహ్మదేవుడు తదాస్తమ్మ అని అంటాడు. కానీ నారద మహర్షి అంటాడు, అయ్యో స్వామి ఎంత పని చేశారు అని అంటాడు. ఏమైంది నారద మహర్షి అని అంటే, నువ్వు ఆమె కోరిన వరం ఏంటో తెలుసా అంటే, అవునయ్యా ఈ జన్మ గతాన్ని గుర్తుపెట్టుకొని మరు జన్మకి ఏం చేస్తుంది ఆవిడ అని అంటాడు. మీరు భలేవారు స్వామి, ఆమె చచ్చిపోయింది, అవయవ దానం చేసి దేవలోకం వచ్చింది, కానీ బతికున్న తన గుండె ఇంకా ఆ కొడుకు కథ రాస్తూనే ఉంది. ఈమె గతాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ పుడితే ఏం జరుగుతుందో ఒక్కసారి నువ్వు అంజనం వేసుకొని చూసుకో అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ మరణం కలిగిన మానవ దేహం కలిగిన ఈ మనిషి మరణ జననం లేని ఈ భగవంతుని నన్ను గెలుస్తుందా ఈ మనిషి అని చెప్పేసి అంజనం వేసుకొని చూసి ఒక్కసారి ఉలిక్కి పడతాడు. అప్పుడు ఈ తల్లి యొక్క ఈ తులసి
ఏ సంకల్పం కోసం పుట్టింది? గతాన్ని గుర్తుపెట్టుకొని అంటే ఒకటే మాట, తాను కన్న తల్లిదండ్రుల ముందు కన్న పిల్లలు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది? కన్న పిల్లల ముందు తల్లిదండ్రులు చనిపోయి అనాథలైతే ఆ బాధ ఎలా ఉంటుంది? ఈ తల్లికి బ్రహ్మదేవుడితో కాదు, ముల్లోకాలను ఏలే సృష్టికర్త అయినట్టు ముల్లోకాలను ఏలే ఈశ్వరుడితో, శివుడికి తెలియకుండా చీమైనా పుట్టది, నేను శివుడితో పోట్లాడతాను. అందుకే ఈ తల్లి ఏం చేస్తుందంటే తన గుండె రాస్తూ ఉంది కదా, అలాగే గతాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ బిడ్డ కోసం పోరాడాలని చూస్తుంది. నా కొడుకుని మరణం లేని వాడిని చేయాలని చూస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఇది సృష్టి విరుద్ధం అవుతుంది అని చెప్పేసి ఆ తల్లితో బ్రహ్మకి ఆ తల్లికి యుద్ధం మొదలవుతుంది క్లైమాక్స్లో. ఇది ఓన్లీ పార్ట్ 1 పుస్తకమే రాశాను, పార్ట్ 2 కూడా ఉంది. నా కథ NDFC నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నా యొక్క కథని యాక్సెప్ట్ చేశారు డాక్యుమెంటరీ తీయడానికి. నా కథ డాక్యుమెంటరీ తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ కథ పార్ట్ 2 కూడా రాస్తున్నాను పుస్తకం. అది ముందు మాట కూడా మన రాధాకృష్ణ మేడం గారే రాస్తారు. అలాగే నా యొక్క పుస్తకం డెమో కూడా, ఈ యొక్క సినిమా కథ డెమో కూడా తయారు చేశాను. దానికి ఓవర్ వాయిస్ ప్లస్ మేడం చేతుల మీదుగానే మేడమే ముందు ఆ యొక్క దానికి ఆ యొక్క సినిమాలో కనిపించడం జరుగుతుంది. నేను ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నాను, పాడతాను.